నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఆధ్యాత్మికతకు జ్ఞానానికి ప్రతీకగా భావించే గురు పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్లోని బుద్ధ విహారంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. బౌద్ధ గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రపంచ శాంతి కోసం ప్రార్థించారు. బౌద్ధ గురువులు బుద్ధుని బోధనలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువుల సేవలను కొనియాడుతూ గురువు చూపిన మార్గంలో నడవాలని భక్తులకు సూచించారు. బుద్ధుని శాంతి, అహింస, కరుణ సందేశాలను జీవితంలో ఆచరించాలని బౌద్ధ గురువులు సందేశమిచ్చారు. బౌద్ధ గురువు సంగపాల మాట్లాడుతూ, గురువు అనేది జ్ఞానానికి మార్గదర్శి అని, బుద్ధుడు చూపిన ధర్మ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజంలో శాంతి, ప్రేమ, కరుణను పెంపొందించాలని కోరుతున్నామన్నారు. గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుందని, బుద్ధుని బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బుద్ధునికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ధ్యానం, ధర్మోపన్యాసాలు నిర్వహించి సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. Okay, today is our peaceful day. Every day our mind is control us peacefully. Let the control and the focusing on your mind on one object, in your heart, in our heart. There is no attachment. There's no hatred to others. There's no delusion. We have only mind, only Namo Arahato Samma Iti Piso Bhagavaraham Samma Sambuddho Vichara Purisa Dhamma Sarathe Saddhareva Manusana Mudandithiko Akaliko Ehipasriko Paniko Pachatam
నా పేరు మీకు సంగపాల. నేను మహాబోధి బుద్ధ విహార సికింద్రాబాద్ నుంచి. ఇక్కడ మన సికింద్రాబాద్ బుద్ధ విహారాలు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ ధమ్మచక్ర ప్రవర్తన దినం ఇక్కడ జరుపుకుంటున్నాం. భగవాన్ బుద్ధుడి మొట్టమొదటి ప్రవచనమైనటువంటి ధమ్మచక్ర ప్రవర్తన ఈరోజు ధమ్మ డేగా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భగవాన్ బుద్ధుడు తన 45 సంవత్సరాల తర్వాత ఉపదేశించినటువంటి ధర్మం, ఏ ధర్మం అయితే అన్ని దుఃఖాలకు ఇరుగుడు అటువంటి ధర్మం ఈరోజు ఉపదేశించి భగవాన్ బుద్ధుడు గురువైనటువంటి దినం కాబట్టి ఇది గురు పౌర్ణమిగా కూడా చెప్తారు. మరి ఈ మహాబోధి బుద్ధ విహారాల్లో మనం ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుపుతున్నాం. మొట్టమొదట మనకి పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. తర్వాత మాంకులు అంటే మధ్యాహ్నం తర్వాత మాంక్స్ తినరు, మాంక్స్ ఇతర కార్యక్రమం సంగదానం చేశారు ఉపాసకులు. అలానే ఈ ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి అమావాస్య మధ్యలో వచ్చే అష్టములలో కొంతమంది ఉపాసకులు కూడా అష్టశీలాన్ని గ్రహిస్తారు. వారు కూడా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ భోజనం చేయరు. అటువంటి వారు కూడా భోజనం చేశారు. తర్వాత కార్యక్రమం ప్రారంభమైంది. ధమ్మచక్ర ప్రవర్తన సుత్త పఠనంతో ప్రారంభమైంది. తర్వాత ధ్యానము, తర్వాత మార్క్స్ యొక్క ప్రవచనాలు ఇంగ్లీష్లోను హిందీలోనూ చెప్పారు. తర్వాత తెలుగులో కూడా మళ్ళీ 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం మరియు సాయంత్రం ఇట్లా ఈ ధమ్మచక్ర ప్రవర్తన సుత్త చెప్పినటువంటి రోజు ధమ్మచక్ర ప్రవర్తన రోజు కార్యక్రమాలు పూర్తి జరుగుతున్నాయి. ఈరోజు దినమంతా ధమ్మంలో అంకితమవుతారు. కొంతమంది ఉపాసకులు వచ్చి ఉదయం వచ్చి ఈరోజు రాత్రి దాకా ఇక్కడే గడిపి ఆ ధమ్మంలో ఇంకొకసారి పునరంకితం అయ్యేటువంటి దినం ఈరోజు. మరి మహాబోధి తరఫున అందరికీ ధమ్మచక్ర ప్రవర్తన డే లేదా గురు పౌర్ణమి సందర్భంగా మనం ఈ ధమ్మచక్ర ప్రవర్తన దినం సందర్భంగా భగవాన్ బుద్ధుడు బోధన అయినటువంటి ఈ ధమ్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని గురించే సందేశాలు వివరించాము. ఇందులో భగవాన్ బుద్ధుడు సంపూర్ణ దుఃఖాన్ని పోగొట్టుకునేటువంటి మార్గం చెప్పాడు. ఇది చాలా గంభీరమైనటువంటి సూత్ర. ఇందులో భగవాన్ బుద్ధుడు రెండింటిని వదిలేయని చెప్తాడు. అంతాలు అంటే కేవలం కామసుఖాల్లో మునిగిపోవడం అదొకటి. రెండవది భగవాన్ బుద్ధుడు దీన్ని కూడా వద్దు అని చెప్తాడు. అవి రెండు కూడా అనర్థదాయకాలే, అంటే మీనింగ్లెస్, అర్థం లేనటువంటిది. ఈ రెండవది ఏంటంటే శరీరాన్ని బాగా కఠినంగా శిక్షింపజేయడము, దాన్ని ఇబ్బంది పెట్టడము, ఇలాంటివన్నీ. ఈ రెండింటిని వదిలేసి మధ్యమ మార్గమే భగవాన్ బుద్ధుడు అన్ని దుఃఖాలకు తీసేసేటువంటి మార్గంగా చెప్తాడు భగవాన్ బుద్ధుడు. ఇందులో భగవాన్ బుద్ధుడు 4 ఆర్య సత్యాల గురించి చెప్పాడు. దుఃఖం అంటే ఏంటి, అది ఎలా పుడుతుంది, దాని నిరోధం ఏంటి, నిరోధానికి మార్గం ఏంటి అనేటువంటిది చెప్పినటువంటిది. ఇది ఇంకా వివరంగా చెప్పండి. దుఃఖం అంటే ఏంటి, అది ఎలా పుడుతుంది అనేటువంటి. దుఃఖం అంటే ఏంటి అంటే యాక్చువల్ భగవాన్ బుద్ధుడు సంక్షిప్తంగా చెప్పాలంటే చాలా విపులంగా చెప్పాడు. పుట్టుకనే దుఃఖం అని చెప్తాడు. నిస్సంతానం, వృద్ధాప్యం, రోగాలు ఇలాంటివన్నీ దుఃఖము, మరణం దుఃఖము, మనకి ఇష్టమైన దొరకపోవడము దుఃఖము, అయిష్టమైన దొరకడం దుఃఖము. ఈ పంచభూతాన కందాలన్నీ దుఃఖాన్ని చెప్తాడు. ఈ దుఃఖాన్ని గురించి అందరూ అర్థం చేసుకునేటువంటి విషయం ఇది. తర్వాత దుఃఖం ఎలా పుడుతుంది అంటే తృష్ణ అనేటువంటి దాంతో పుడుతుంది అని భగవాన్ చెప్తాడు. తృష్ణ అంటే ఏదైనా తీరని దాహంగా మనం చెప్పుకోవచ్చు. కామతన్హ, భవతన్హ, గోతన్హ. కామతన్హ అంటే నాకు అవి కావాలి, ఇవి కావాలి అంటే సెన్సువల్ ఇంద్రియ సుఖాలు కావాలి అనేటువంటిది. భవతన్హ అంటే నేను అలా కావాలి, మారాలి అనే దానికి పూర్తి ఆపోజిట్ అయినటువంటిది. నేను ఇట్లా నశించాలి, ఆత్మహత్య ఇట్లా చేసుకున్న వాళ్ళందరికీ ఉండేటువంటిది విభవతన్హ. తర్వాత దీన్ని మామూలు తీసేయాలని చెప్తాడు. తర్వాత మూడవది నిరోధాన్ని గురించి చెప్తాడు. దాన్ని నిర్వాణం అనేటువంటిది పదం ఇక్కడే వస్తుంది. నిర్వాణాన్ని దాన్ని సాక్షాత్కరించుకోవాలనేటువంటిది భగవాన్ బుద్ధుడు చెప్తాడు. తర్వాత ఆర్య అష్టాంగిక మార్గము అన్ని దుఃఖాలని తీసేటువంటి మార్గం. ఇది 4వ ఆర్య సత్యం. సమ్మా దృష్టి అంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పము, సమ్యక్ వాచ, సమ్యక్ కర్మంత అంటే పని, సమ్మా అజీవ అంటే జీవించడానికి ఉపయోగపడే వృత్తి లేకపోతే వ్యాపారం, సమ్మా అజీవ, సమ్మా వ్యాయామ అంటే తర్వాత మనం చేసేటువంటి ప్రయత్నము, సమ్మా సతి అంటే ఎరుక కలిగి సరైన ఎరుక, తర్వాత సమ్మా సమాధి అంటే
ధ్యానం, వీటికి సరైనటువంటి ధ్యానం. ఇది అష్టాంగిక మార్గం. ఇది అన్ని దుఃఖాల నుంచి ముక్తి చెందేటువంటిది. దీనికి ఈ లక్షణం ఉంది. ఇది భగవాన్ బుద్ధుడి బోధన. ఇది ప్రధానమైన బోధన. భగవాన్ బుద్ధుడు చెప్పిన ధమ్మాలు 45 ఏళ్లలో చెప్పినటువంటి అన్ని ప్రవచనాలన్నీ కూడా దేంట్లోనో ఒక దాంట్లోనే వచ్చేటువంటిది ఉంటుంది. భగవాన్ బుద్ధుడు చెప్పిన బోధనలన్నీ దీనికి అనుగుణంగానే ఉన్నాయి. 45 ఏళ్ళ తర్వాత ఏం చెప్పబోతాడో అవన్నీ భగవాన్ బుద్ధుడు ఒక బ్లూ ప్రింట్గా చెప్పినటువంటి సుత్త. కాబట్టి ఈ సుత్త విన్న తర్వాత ఇంకొకటి కొండన్య అనేటువంటి ఆయన సూతపన్న ఆర్యుడైనటువంటి సందర్భం ఇది. కాబట్టి ఇది విప్పు సంఘం లేకపోతే ఆర్య సంఘం కూడా రూపొందించినటువంటి దినం. ఇంకోటి 5 ఉంటారు, అందులో ఒక్క ఆయనే అవుతాడు. దీన్ని బట్టి మనకి ఇంకా ఏమర్థమవుతుందంటే భగవాన్ బుద్ధుడి బోధనలు దాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలి. భగవాన్ బుద్ధుడు కేవలం మార్గాన్ని చూపించేటువంటి వాడు. మనమే మన తెలివితో మన సాధనతో మనము ప్రగతి సాధించాలి. కేవలం మార్గదాత అంతేగాని మోక్షదాత కాదు అనేటువంటిది కూడా ఈ ప్రవచనం ద్వారా తెలుస్తుంది. ఇంకా అనేక మంది మనుషులు కాని వాళ్ళు కూడా ప్రయోజనం పొందారుగా మనకి ఈ సూత్రాల్లో తెలుస్తుంది. ఈ రకంగా భగవాన్ బుద్ధుడు గురువు అయినటువంటి సందర్భం